16వ ఆర్థిక సంఘం 2026-31 కాలానికి పన్ను వికేంద్రీకరణలో రాష్ట్రాల వాటా ఎంత శాతం సిఫార్సు చేసింది? 41%. 16వ ఆర్థిక సంఘం 2026-31 కాలానికి రాష్ట్రాల పన్ను వికేంద్రీకరణ వాటాను 41% వద్ద కొనసాగించాలని సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 1, 2026న కేంద్ర బడ్జెట్తో పాటు పార్లమెంటులో కమిషన్ నివేదికను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సిఫారసును ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. 2026-27 కేంద్ర బడ్జెట్లో మహిళా వ్యవస్థాపకుల కోసం ప్రకటించిన కొత్త వేదిక పేరు ఏమిటి? షీ మాత్. మహిళా వ్యవస్థాపకులకు మద్దతివ్వడానికి ఆర్థిక మంత్రి షీ మాట్ను ప్రకటించారు. షీ అనగా స్వయం సహాయక వ్యవస్థాపకురాలు. ఈ మాటులు కమ్యూనిటీ యాజమాన్యంలోని రిటైల్ అవుట్లెట్లుగా ఉంటాయి. మహిళలకు మెరుగైన మార్కెట్ యాక్సెస్, బ్రాండింగ్ మద్దతు మరియు స్థిరమైన ఆదాయాన్ని అందించడం దీని యొక్క లక్ష్యం. ఇది స్వయం సహాయక బృందాలు వంటి అట్టడుగు సంస్థలను బలోపేతం చేస్తుంది. లఖ్పతి దీదీ కార్యక్రమం విజయంపై ఈ ఇనిషియేటివ్ నిర్మించబడింది. 16.5% వాటాతో భారతదేశ పునరుత్పాదక ఇంధన శక్తి కేంద్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? గుజరాత్. గుజరాత్ భారతదేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సహకారిగా అవతరించింది. డిసెంబర్ 31, 2025 నాటికి జాతీయ సామర్థ్యంలో 16.5% వాటాను కలిగి ఉంది. 42.58 గిగావాట్ల కంటే ఎక్కువ స్థాపనతో రాష్ట్రం పవన విద్యుత్తులో అగ్రగామిగా ఉంది మరియు బలమైన విధానాలు మరియు మెగా ప్రాజెక్టుల ద్వారా సౌరశక్తిలో 2వ స్థానంలో ఉంది. ధోలేరా మరియు కావడా రెన్యూబుల్ ఎనర్జీ పార్కు వంటి పెద్ద సోలార్ పార్కులు వేగవంతమైన సామర్థ్య విస్తరణకు శక్తినిచ్చాయి. మెడిటేషన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ది దలై లామా ఆల్బమ్ కోసం ప్రతిష్టాత్మకమైన 2026 గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దలై లామా. లాస్ ఏంజల్స్లో జరిగిన 68వ గ్రామీ అవార్డ్స్లో దలై లామా 90 సంవత్సరాల వయసులో తన మొదటి గ్రామీని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఆయన తన స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ మెడిటేషన్స్కు ఉత్తమ ఆడియో బుక్, నేరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ విభాగంలో ఈ అవార్డును అందుకున్నారు. ఇటీవల వార్తలో కనిపించిన జావోటిక్ నాగరికత ప్రధానంగా ఏ దేశంలో వృద్ధి చెందింది? మెక్సికో. మెక్సికోలోని పురావస్తు శాస్త్రవేత్తలు 1400 సంవత్సరాల పురాతన జావోటిక్ సంస్కృతికి చెందిన సమాధిని కనుగొన్నారు. అక్కడ ఒక గుడ్లగూబ శిల్పం ఒక మనిషిని పట్టుకొని ఉంది. రంగురంగుల గుడ్డె చిత్రాలు మరియు క్యాలెండర్ చెక్కడాలు ఉన్నాయి. ఈ జావోటెక్ నాగరికత మెక్సికోలోని ఓక్సాకా లోయలో అటోయాక్ నది నుంచి నీటిపారుదలను ఉపయోగించుకుంది. వారు వేట నుంచి వ్యవసాయానికి మారారు మరియు నేత, కొండలు, అదేవిధంగా రాతి నిర్మాణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం భారతదేశ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎకోసిస్టంలో 35% వాటాతో ఏ రాష్ట్రం ముందుంది? కర్ణాటక. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎకోసిస్టంలో కర్ణాటక 39% వాటాతో ముందుంది. భారతదేశంలోని జెన్ ఏఐ స్టార్టప్లు 2024 మొదటి అర్ధభాగంలో 240 నుంచి 2025 మొదటి అర్ధభాగంలో 890కి 3 రెట్లు పెరిగాయి. ఇటీవల భారత సైన్యం మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు ఏ రాష్ట్రంలో అగ్ని పరీక్ష అనే వ్యాయామం
నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్. భారత సైన్యం మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు అరుణాచల్ ప్రదేశ్లో అగ్ని పరీక్ష విన్యాసాలు నిర్వహించారు. రెండు దళాల మధ్య సమన్వయం మరియు పోరాట జట్టు కృషిని మెరుగుపరచడానికి ఇది ఉమ్మడి శిక్షణ విన్యాసాలు. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ కార్లోస్ అల్కరాజు మరియు ఎలీనా రైబాకిన సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకోవడంతో ముగిసింది. ప్రపంచ నంబర్ 1 అయిన కార్లోస్ అల్కరాజ్ ఫిబ్రవరి 1, 2026న జరిగిన చారిత్రాత్మక 4 సెట్ల ఫైనల్లో నోవాక్ జోకోవిచ్ను 2-6, 6-2, 6-3, 7-5 స్కోరుతో ఓడించాడు. 22 సంవత్సరాల వయసులో అల్కరాజు 4 ప్రధాన టైటిళ్లను గెలుచుకోవడం ద్వారా కెరీర్ గ్రాండ్ స్లామ్ను పూర్తి చేసిన చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. 2026 ఫిబ్రవరి 2న ఆదంపూర్ విమానాశ్రయం పేరును ఏ విమానాశ్రయంగా మార్చారు? గురు రవిదాస్. ఫిబ్రవరి 2న గురు రవిదాస్ పేరు మీదుగా ఆదంపూర్ విమానాశ్రయానికి పేరు మార్చడం మరియు హల్వారా కొత్త సివిల్ టెర్మినల్ ప్రారంభించడంతో పంజాబ్ ఒక ప్రధాన విమానయాన మరియు సాంస్కృతిక మైలురాయిని సాధించింది. ఉడాన్ పథకం కింద అప్గ్రేడ్ చేయబడిన ఆదంపూర్ విమానాశ్రయం కార్యాచరణ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రాంతీయ కనెక్టివిటీని బలపరిచింది. ప్రగతి అనగా ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ మోడల్ నుంచి ప్రేరణ పొందిన రాజ్ ఉన్నతి అనే ఇనిషియేటివ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? రాజస్థాన్. రాజస్థాన్ ప్రభుత్వం రాజ్ ఉన్నతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత వేదిక అయిన ప్రగతి అనగా ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ నుంచి ప్రేరణ పొందింది. కీలక ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజా ఫిర్యాదుల్లో జాప్యాలను పరిష్కరించడం దీని యొక్క లక్ష్యం. దీనిని స్వీకరించిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. వంటవారు మరియు సహాయకులకు గౌరవ వేతనాల పెంపుదలకు సంబంధించి ఇటీవల వార్తల్లో కనిపించిన పిఎం పోషాన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నది? విద్యా మంత్రిత్వ శాఖ. పిఎం పోషాన్ పథకం కింద వంటవారు మరియు సహాయకులకు గౌరవ వేతనం పెంచాలని 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. గతంలో మధ్యాహ్న భోజన పథకం అయిన పిఎం పోషణ్ విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది బాలవటికాస్ అనగా ప్రీ ప్రైమరీ మరియు అదేవిధంగా ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల పిల్లలకు పాఠశాల రోజుకు ఒక వేడి వండిన భోజనాన్ని అందిస్తుంది. సన్ రైజ్ రంగాలకు ఆర్థిక సహాయం చేయడానికి చక్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ బ్యాంకు ప్రారంభించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన రంగాలకు ఆర్థిక సహాయం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చక్రాన్ని ప్రారంభించింది, అనగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది సాంకేతికత ఆధారిత మరియు స్థిరమైన పరిశ్రమలకు మద్దతిచ్చే జ్ఞాన ఆధారిత వేదికగా పనిచేస్తుంది. పెట్టుబడులు, ప్రపంచ విలువ గొలుసు ఏకీకరణ మరియు నికర జీరో లక్ష్యాలను పెంచడం కేంద్రం యొక్క లక్ష్యం. ఇది సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సు ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా సలహా మద్దతును అందిస్తుంది. పారా ఆర్చర్స్ జాతీయ ఛాంపియన్షిప్ 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? పంజాబ్. 7వ పారా ఆర్చర్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2026 పంజాబ్లోని పాటియాలాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో ప్రారంభమైంది. ఇది పారా ఆర్చరీలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించే జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్ ఈవెంట్.
ఈ ఛాంపియన్షిప్ను ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని పంజాబ్ ఆర్చరీ అసోసియేషన్ నిర్వహిస్తుంది. దీనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మద్దతిస్తుంది. ఈ ఛాంపియన్షిప్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. 2026 గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. ఈ సంవత్సరం తొలి గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. బిగ్ క్యాట్ పరిరక్షణ కోసం సమిష్టి మరియు సమన్వయ వ్యూహాలపై ఈ సమ్మిట్ దృష్టి పెడుతుంది. అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం మరియు సహజ ఆవాసాలను రక్షించడం దీని యొక్క లక్ష్యం. ఈ చొరవ స్థిరమైన వన్యప్రాణుల పర్యాటకం మరియు ఆవాస రక్షణను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అడవి పులుల జనాభాను కలిగి ఉన్నందున భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. 6వ జాతీయ పంట పోషకాహార శిఖరాగ్ర సమావేశం 2026 ఏ నగరంలో జరుగుతుంది? ముంబై. ఇండియన్ మైక్రో ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 2026 ఫిబ్రవరి 5-6 తేదీల్లో ముంబైలో 6వ జాతీయ పంట పోషకాహార సమ్మిట్ మరియు బిజినెస్ టు బిజినెస్ ఎక్స్పోను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం మహారాష్ట్రలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జరుగుతుంది. భారతదేశ వ్యవసాయ ఇన్పుట్ రంగాన్ని బలోపేతం చేయడానికి కన్వర్స్, కొలాబరేట్ మరియు కో-క్రియేట్ అనేది దీని యొక్క థీమ్. ముఖ్యమంత్రి ఎతికోలి దుతి పాట్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ టిన్సుకియా జిల్లాలోని డూముడుమాలో ముఖ్యమంత్రి ఎతికోలి దుతిపాట్ పథకాన్ని ప్రారంభించారు. 6 లక్షలకు పైగా టీ తోట కార్మికులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఒకేసారి సహాయంగా 300 కోట్లకు పైగా ఇవ్వబడుతుంది. ఈ పథకం 27 జిల్లాల్లోని 836 టీ తోటల నుంచి శాశ్వత మరియు సాధారణ కార్మికులను కవర్ చేస్తుంది. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి పైమాన పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పైమాన పోర్టల్ను ప్రారంభించింది. ఈ పైమాన అనగా ప్రాజెక్ట్ అసెస్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మరియు అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఇది 150 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడిన కేంద్ర రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి ఒక ప్రధాన డిజిటల్ ఇనిషియేటివ్. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ ఏ విస్తృత విధాన ఫ్రేమ్వర్క్లో భాగంగా ప్రవేశపెట్టబడింది? హైడ్రోకార్బన్ అన్వేషణ మరియు లైసెన్సింగ్ విధానం అనగా హెల్ప్. హైడ్రోకార్బన్ అన్వేషణ మరియు లైసెన్సింగ్ విధానం కింద భారత ప్రభుత్వం ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది 18 సంవత్సరాలకు పైగా పనిచేసిన కొత్త అన్వేషణ మరియు లైసెన్సింగ్ విధానాన్ని భర్తీ చేసింది. ఈ విధానం ప్రకారం కంపెనీలు తమంతట తాముగా చమురు మరియు గ్యాస్ బ్లాకులను ఎంచుకొని అన్వేషించవచ్చు. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఏచి ఉండకుండా అన్వేషణ ప్రారంభించవచ్చు. భారతదేశంలో జీవితాంతం నిలిచిపోయే వాహనాల వృత్తాకార ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఇటీవల భారతదేశంలో జీవితాంతం నిలిచిపోయే వాహనాల వృత్తాకార ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం అనే నివేదికను విడుదల చేసింది. ఇది జీవితాంతం నిలిచిపోయే వాహనాలతో అనగా ఈఎల్విఎస్తో పొంచి ఉన్న సంక్షోభం గురించి హెచ్చరిస్తున్నది. భారతదేశంలో ఈ ఈఎల్వీలు 2030 నాటికి 50 మిలియన్లకు పెరుగుతాయని
భద్రతా ప్రమాదాలను కలిగిస్తాయని మరియు కాలుష్యానికి ప్రధాన వనరుగా ఉంటాయని భావిస్తున్నారు. పాత వాహనాలు BS6 ప్రామాణిక వాహనాల కంటే 8 రెట్లు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన మరియు అతి చిన్న అడవి పిల్లుల్లో ఒకటైన రస్టీ స్పాటెడ్ క్యాట్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? రాజస్థాన్. ప్రపంచంలోని అత్యంత అరుదైన మరియు అతి చిన్న అడవి పిల్లుల్లో ఒకటైన రస్టీ స్పాటెడ్ క్యాట్ ఇటీవల రాజస్థాన్లోని బరాన్ జిల్లాలోని షేర్గఢ్ అడవిలో కనిపించింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న మరియు తేలికైన పిల్లి జాతి. ఈ జాతి ఉత్తర మరియు మధ్య భారతదేశం, పశ్చిమ కనుమలు, కచ్, రాజస్థాన్ మరియు ద్వీపకల్ప భారతదేశంలోని పొడి ఆకురాల్చే మరియు పాక్షిక ఆకురాల్చే అడవుల్లో కనిపిస్తుంది. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్లో దీని పరిరక్షణ స్థితి వచ్చి దాదాపు అంతరించిపోయే దశలో ఉంది.